ఆ స్వాగతాల అనంతరం మన యొక్క మెప్మా స్టాల్ బయట మన ఉత్పత్తులు ఏవైతే మనం తయారు చేస్తున్నామో ఆ ఉత్పత్తులన్నీ కూడా విజిట్ చేసి అక్కడ సలహాలు సూచనలు ఇచ్చి తర్వాత సీఎం గారికి పట్టాభిషేకం గారికి అధ్యక్షులు పూలపొంగేతో దాన్ని స్వీకరిస్తున్నారు. వేద సమైక్య అధ్యక్షురాలు జోగి, పట్టణ సమైక్య అధ్యక్షురాలు హరిత, అలాగే భార్గవి జ్యోతిప్రజ్వల కార్యక్రమాన్ని మన అలాగే మేయర్ స్రవంతి మేడం గారు, ఈ విధంగా మోరెడ్డ గౌరీ కౌన్సిలర్ మేడం గారు, అలాగే టీఎల్ఎఫ్ అధ్యక్షులు, కార్పొరేటర్లు అందరూ కూడా జ్యోతిప్రజ్వల కార్యక్రమాన్ని ఒకసారి కోరుతున్నాం. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని జ్యోతిప్రజ్వల చేయాల్సిందిగా కోరుతున్నాం. చిరునవ్వులతో ఇక్కడికి రావడం ఎంతో, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఒక విషయం నాకు గుర్తొస్తూ ఉంది. నేను 26 సంవత్సరాల క్రిందట రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో మేము ఎక్కడన్నా సభ పెడితే 5-6 కూడా మహిళలు కనిపించేవాళ్ళు కాదు. ఈరోజు మహిళా శక్తి ఎంత పెద్ద ఎత్తున పెరిగిందో ఈ సభ చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రిని మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఒక్కటి కూడా తక్కువకుండా చేయడం జరిగింది. ఈరోజు మీకు 4 విడతల్లో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే సోదరీమణులకు 4 విడతలు కలిపి 70 కోట్ల రూపాయలు మనకి విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మెప్మా మనకి
ఉండే మున్సిపాలిటీలు నెల్లూరు అన్నీ కలిపి బ్యాంకు లింకేజెస్ ద్వారా 500 కోట్ల పైన రుణాలు అందజేయడం జరిగింది. మొత్తం మీద మన రాష్ట్రంలో సోదరీమణుల అకౌంట్లలో వివిధ పథకాల ద్వారా 2,66,000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ కూడా జరగలేదని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తిగా మహిళల మీద విశ్వాసం ఉంది. మహిళలకి మేలు జరిగితే వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు. వాళ్ళందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాలు మనం తీసుకోవాలని ఎన్నోసార్లు మాతో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే 50% రాజకీయ పదవులన్నీ కూడా మహిళలకు కేటాయించడం జరిగింది. ఈరోజు సగం మంది కార్పొరేటర్లు మహిళలు ఉన్నారు, ఎంపీటీసీలు సగం మంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ సగం మంది మహిళలకు కేటాయించడం జరిగింది. ఈరోజు ఏ పథకం ఇచ్చినా కూడా మహిళల అకౌంట్లలోనే వేస్తున్నారు కానీ పురుషుల అకౌంట్లలో వేయడం జరగడం లేదు. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకునే శక్తి మహిళలకి మాత్రమే ఉంటుందనే పద్ధతిలో మహిళల అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే మీరందరూ అభివృద్ధి చెందాలి, అంతేగాని ఏదో సుందరమైన ఒక బిల్డింగో ఏదో ఒకటి కడితే అది అభివృద్ధి కాదు. ఈరోజు మహిళల మీ అందరికి కూడా పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు మనకి పేదవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, అంతేకాకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత సహాయపడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో పథకాలు మీ అందరికి కూడా చక్కగా అందుతున్నాయి. మీ మీద ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారనే సంగతి మీ అందరికి కూడా తెలుసు. మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారిని నన్ను మంచి మనసుతో ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం. మీ ఆశీర్వాదాలే రేపు ముఖ్యమంత్రికి దీవెనలు అవుతాయి, తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. మన పథకాలన్నీ కూడా చక్కగా అమలవుతాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక మాటలు చెప్తాడు, అయిన తర్వాత అన్నీ కూడా మర్చిపోయే అలవాటు ఉంది ఆయనకి. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మనము ఏ విధంగా ఎవరిని సమర్థిస్తే మనకి మేలు జరుగుతుందనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను వచ్చి 10 నెలలు అయింది ఇన్ఛార్జ్ తీసుకొని. ఈ 10 నెలల్లో ఎన్నో రోడ్లు వేసాం, ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది. దగ్గర 150 కోట్ల రూపాయలతో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. పార్లమెంటు మెంబర్గా మన నెల్లూరు రైల్వే స్టేషన్కి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. ఆ 100 కోట్ల రూపాయలతో మన నెల్లూరు రైల్వే స్టేషన్ అత్యాధునిక వసతులతో తయారవుతూ ఉంది. మన బైపాస్ రోడ్లో 2-3 బ్రిడ్జిలు తీసుకొచ్చాం, అవి కూడా పనులు మొదలైనవి. మన మినీ బైపాస్ రోడ్లో ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చాం. ఇట్లా అనేక కార్యక్రమాలు నేను నా శక్తికి మించి చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సోదరీమణులు మంచి మనసుతో నన్ను కానీ మన ముఖ్యమంత్రిని కానీ ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు మీరందరూ కూడా చాలా ఓపికగా కూర్చున్నందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.